తెలంగాణ అంటేనే జాతరల సమాహారం. గిరిజన బిడ్డల పోరాట పటిమిని తెలిపే సమ్మక్క సారలమ్మ జాతర మన భారతదేశంలోని అతిపెద్ద జాతరగా చెబుతారు. ఆ తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు లింగమంతుల జాతరగా చెబుతారు. ఆదివారం ప్రారంభమైన ఈ జాతర చరిత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. యాదవులు కులదైవంగా ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. మేడారం తరువాత తెలంగాణలోని అతిపెద్దదిగా పేరుగాంచిన గొల్లగట్టు జాతర రెండేళ్లకొకసారి జరుగుతోంది. ఈ జాతరలో కీలక ఘట్టమైన దేవరపెట్టె తరలింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర గురించి స్థానికంగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. తలపురాణం ప్రకారం రాష్ట్రకూట వంశానికి చెందిన ధ్రువుడు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని, అదే కాలక్రమంలో దురాజ్పల్లిగా మారిందని అంటారు. కాకతీయుల కాలంలో ఊండ్రుకొండపై శివకేశవుల ఆలయాలు ఉండేవి. ఇక్కడ ఏటా అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించేవారు. ఈ ఉత్సవాల్లో మొక్కులు చెల్లించేందుకు గుట్టకు వచ్చిన ఓ గర్భిణి పైకి ఎక్కుతోండగా జారిపడి మరణించిందని, ఈ ఘటనకు చెలించిపోయిన స్వామివారు భక్తులకు వీలుగా ఉండేటట్లు పాల సెలయేర్ల గట్టుపై లింగమంతుల స్వామిగా వెలిశారని స్థానికులు చెబుతుంటారు. పెద్దగట్టు జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు ఏం చేస్తారు? దేవరపెట్టెను తాకడానికి భక్తులు ఎందుకు పోటీ పడతారు? సౌడమ్మ దేవాలయాలు ఎక్కడున్నాయి? రెండేళ్లకోసారి జరిగే లింగమంతుల జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు దిష్టి పూజ మహోత్సవం జరుగుతుంది. మాఘశుద్ధ పాడ్యమి తర్వాత వచ్చే రెండో ఆదివారం దిష్టి కుంభాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా చికటాయపాలెం నుంచి దేవరపెట్టెను తీసుకురాగా, సూర్యాపేట నుంచి మకర తోరణం, ఇతర ఆభరణాలు పెద్దగట్టుకు తీసుకొచ్చి అలంకరిస్తారు. చౌడమ్మ తల్లి దేవరపెట్టెలో ఉంటుంది. ఉత్సవాల్లో ఊరేగిస్తుండగా దేవర కోసం ఎదురు చూస్తున్న భక్తులు ఓ లింగ అని స్మరిస్తూ దేవరపెట్టెను తాకుతారు. ఇలా తాకడం వల్ల పుణ్యం లభిస్తోందని భక్తుల నమ్మకం. చౌడమ్మను సౌడమ్మ తల్లిగా, చండీమాతగా కూడా పిలుస్తారు. యాదవుల కులదేవత చౌడమ్మ ఆలయాలు సూర్యాపేట, దురాజ్పల్లి, పెన్పహాడ్ గ్రామాల్లో తప్ప మరెక్కడా కనిపించకపోవడం విశేషం. జాతరలో భాగంగా పొటేలును తీసుకొచ్చి దానికి పూలదండ వేసి పసుపు కుంకుమ పెట్టి దేవుడు ఉన్న దిక్కువైపున వదిలేస్తారు. గొర్రె జల్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. దేవరగట్టు జాతరలో భక్తులు ఓ లింగ అని ఎందుకు స్మరణ చేస్తారు? సంతానం లేని మహిళలు ఈ జాతరలో ప్రత్యేకంగా ఏం చేస్తారు? జాతర ఎప్పుడు ముగుస్తోంది వంటి విశేషాలు చూసేయండి. లింగమంత స్వామి శాకాహారి కావడంతో ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు. మిగతా దేవతలకు జంతు బలులు ఇస్తారు. జాతరకు ఒక రోజు ముందు భక్తులు చేరుకుంటారు. పురుషులు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్లకు గజ్జెలు కట్టుకొని డిల్లెం బెల్లం శబ్దాలు నడుమ నడుస్తూ ఓ లింగ అంటూ హోరెత్తిస్తారు. ఇక మహిళలు తడిబట్టలతో పసుపు కుంకుమ పూలదండలు అగరొత్తులతో అలంకరించిన మందగంప నెత్తిన పెట్టుకొని నడుస్తారు. సంతానం లేని మహిళలు బోనం కొండ ఎత్తుకుంటారు. పిల్లలు లేనివారు స్నానం చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే స్వామి అనుగ్రహంతో సంతానం కలుగుతోందని నమ్మకం. ప్రతి ఆది సోమవారాల్లో పూజలు జరుగుతూ ఉంటాయి. ఆదివారం ప్రారంభమైన ఈ జాతర 5 రోజుల పాటు జరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేస్తోన్న భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. చూశారు కదా, 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పెద్దగట్టు జాతర విశేషాలు. ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మా వేదిక టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.